विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి వెంకటేశ్వరుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయవేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీ పెదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 10వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా మనం భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. యస్త్వం గురుర్భవసి హేతి వరప్రసాదాత్ పద్మాసఖస్య వృషభూధర శేఖరస్య గోష్ఠీపురీం ప్రతి గురోర్భజనాయ వారాన్ అష్టాదశాపి సభవాన్ కథమాటి టీకే. భగవద్ రామానుజుల వైభవాన్ని శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామివారు రామానుజ అతిమానుషస్తవంలో ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. నీవు హేతి వరప్రసాదాత్ శంఖచక్రాలు ఇవ్వడం వల్ల పద్మాసఖస్య వృషభూధర శేఖరస్య గురుర్భవసి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శంఖచక్ర సమర్పణం చేసి ఇది పరదైవమైనటువంటి విష్ణుక్షేత్రమే అని స్థాపించావు కదా, అలాంటి నీకు గోష్ఠీపురీం ప్రతి గురోర్భజనాయ వారాన్ అష్టాదశాపి సభవన్ కథమాటి టీకే. కేవలం ఒక చరమశ్లోక అర్థాన్ని తెలుసుకోవడం కోసం గోష్ఠీపూర్ణులు అనేటువంటి వారి వద్దకు నీవు 18 సార్లు తిరిగావు అని చెబుతారే, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ తిరుమల క్షేత్రంలో శంఖచక్ర సమర్పణం చేసి ఆచార్య స్థానంలో నిలబడినటువంటి నీకు కేవలం చరమశ్లోకార్థం తెలుసుకోవడానికి 18 సార్లు తిరగాల్సి వచ్చిందా అని చమత్కారంగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తారు ఈ ప్రబంధంలో. అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి 2 మహనీయులు ఇక్కడ ప్రత్యక్షంగా మనకు వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనాథసమారంభా నాదయామధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. యో నిత్యమచ్యుతపరాంగుణయుగ్మరుగ్మ వ్యామోహస్తదిగరాణి కృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయుపరయస్తనయాయోగి సర్వం మెదేవ నియమేన పరన్మయానాం ఆద్యస్య నకులవయే వకులాభిరామం శ్రీమత్తయంగ్రీవర ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాక్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరయోగివాన్ భక్తాంగ్రిలేణు తరాళీంద్రమిశ్రా శ్రీమత్పరాంగుసమునిం ప్రణతోస్మి తుంగస్తనగిరిధణీ సో
कृष्णम् पाराख्यं स्वं सुदिशतशिरः सिद्धमध्यापयन्ति सोऽर्चिष्टायां स्रजिनिरयम् यावलाक्यस्य भुङ्गे गोदारस्यै नमैरविदम् भूय एवास्तु भूयः अन्नवयல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்வரிய இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வரையாய் நாடினி வேங்கடவர்க்கு என்னையும் நாம் கணவா வண்ணமே நல்கே ஜுவகம் புகுகின்றமாய் மாத்தமண்டாரோ பாசல் திரவாடா நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்ற பலதரும் பொன்னியலாய் பண்டொருநாள் கூட்டத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோற்றமுனக்கே பெருங்குயில் தான் கண்டானோ ஆற்ற அனந்தருளாய் அருங்கலமே ஏத்தமாய் வந்து திரவேலோர் எம்பாவாய் கோவிந்தன் பாடுவோர் சோதி மணிமாடன் தோன்றுமோர் நீதியார் நல்ல மக்கள் வாழுமோர் நான் மறைகள் ஓதுமோர் விழிமுத்தோர் வேதக்கோரோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடிகாட்டும் வேதமனைத்துக்கும் வித்தாடும் கோலகமிழ் ஐந்துமைந்தும் அறியாதமாயினரை ஐயம் சுமப்பதும் பம்பு பூரத்தில் ஜகத்துரித்தான் பாடியே திருப்பாவை பலம் சுப்பினாய் பாடியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னானால் வாழியே ஒரு 40 முன்னுரைத்தால் வாழியே உயரங்கற்கேரன்னி உகந்தளித்தால் வாழியே மறுபாரம் திருவல்லி வளராய் வாழியே வன்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని అనుసంధానం చేద్దాం.
నోత్తుచ్చువర్గం நோற்றுச்சுவர்க்கம் புகுகின்றவம்மனாய் புகுகின்றவம்மனாய் மாத்தமும் தாராரோ மாத்தமும் தாராரோ வாசல் திரவாதா வாசல் திரவாதா நாத்தத்துழாழ்முடி ஆற்றத்துழாய் முடி நாராயணன் நாராயணன் நம்மாள் போத்த பறைதரும் புண்ணியனாய் போற்றப் பரதரும் புண்ணியனாய் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விந்த பண்டொரு நாள் கூற்றத்தின் வாழ்வீழ்க கும்பகர்ணனும் கும்பகர்ணனும் ஓத்து முனக்கே போற்றமுனக்கே பெருந்துயில்தான் தந்தானோ பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் ஆற்றானந்தருடையாய் வருங்கலமே அருங்கலமே ஏத்தமாய் வந்து ஏற்றமாய் வந்து இரவேலோரெம்பாவாய் திரவேலோரெம்பாவாய் ఆండాళ్ తిరుబడిహళే శరణం. గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను కూడా మేలుకొలుపుతూ తమ గోష్ఠిలో చేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నది. నిన్నటి రోజున అంటిచెవిడో ఆనందలో ఏమ పేరుందుయిల్ మందిర పట్టాడో అని చెప్పి ఒక మణిమయమైనటువంటి భవంతిలో ఉన్నటువంటి గోపబాలికను తమ గోష్ఠిలో చేర్చుకొని ముందుకు సాగింది. వేదాంత అర్థంగా పెద్దవాళ్ళు దానికి వ్యాఖ్యానం ఏమి చేస్తారంటే, భాగవతోత్తములను నిందించవచ్చా, నీకు చెముడా మోగా అలా అనవచ్చా అని ప్రశ్న వేసుకొని దాంట్లో ధ్వన్యర్థాన్ని గ్రహించాలి. అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైనా సరే వేదాంతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని శాస్త్రం చెబుతోంది అంటే, పరవాదేషు ఏమూకాహ బధిరాశ్చ పరోక్తిషు పరరంధ్రేషు జాత్యంధాహ తైర్జితం భువనత్రయం అని శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. మహనీయులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చెడు మాట్లాడరు. అదే సందర్భంలో పక్క వాళ్ళలో ఉండేటువంటి దోషాలు తాము చూడరు, పక్క వాళ్ళ దోషాలు తాము వినరు. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మహనీయులు అని వేదాంత శాస్త్రం కీర్తిస్తోంది. కాబట్టి నిన్న మనం మేలుకొలిపినటువంటి గోపబాలిక కూడా అలాంటి ఉత్తమమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి గోపబాలిక అని పెద్దల యొక్క వ్యాఖ్యానం. ఇక ఇవాల్టి ఈ గోపబాలిక వైభవాన్ని తెలియజేస్తారు కదా. ఈమె చాలా తెలివిగల గోపబాలిక. సహజంగా కృష్ణుడు అందరినీ కూడాను ఏడిపించేటువంటి మనస్తత్వం కలిగిన వాడైతే ఆయన్ను కూడా ఏడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది పొరుగింటిలో ఉండేటువంటిది. అంటే పక్క ఇల్లే కృష్ణుడికి పక్క ఇల్లే ఈ గోపబాలికదనమాట. అందువల్ల వచ్చిపోతూ ఉంటాడు కృష్ణుడు. ఎందుకు వచ్చిపోతూ ఉంటాడు అంటే, పక్కిల్లు కాబట్టి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎన్ని చాడీలైనా చెప్పవచ్చు. ఏం చెబుతుందో ఏమిటో ఈ గోపబాలికని భయంతో వచ్చి వెళుతూ ఉంటాడట. అదే కాకుండా కృష్ణుని బాగా ఆటలాడిస్తూ ఉంటుంది ఈ గోపబాలిక. కొలంలో దిగమంటుంది. అదిగో ఆ తామర పువ్వు నాకు కావాలి అని అడిగింది అనుకోండి, పాపం దిగుతాడు. అదిగో అక్కడ అంటుంది. అక్కడ వెళ్ళి పోయిపోతే అక్కడ కాదు, దానికి కొంచెం పైన అంటుంది. అక్కడ ముందుకు వెళ్ళాను, అలా కాదు కింద అంటుంది. ఇలా అంతా అయిన తర్వాత ఇది వద్దులే వేరే పుష్పం కోసుకుందాం అంటుంది. ఇట్లా ఏడిపిస్తూ ఉంటుంది కృష్ణుని ఎల్లప్పుడూ కూడా. అంటే అంత సామర్థ్యం కలిగినటువంటి గోపబాలిక. వ్రతానికి బయలుదేరి వస్తాను అన్నటువంటి ఆమె కాస్త రాకుండా ఇంకా అలాగే తాను ఆ కృష్ణానుభవంలో ఉండడం చేత వీళ్ళంతా కూడా చమత్కారంగా నోత్ శువర్గం పుహిమ్మ వమ్మనాయ్ అని చెప్పి ఈ పాసురంలో దెప్పి పొడిచేటట్లుగా చెబుతూ ఉన్నారు. పైన అర్థం వేరేగా ఉంటుంది, లోపల ధ్వన్యర్థం వేరుగా. వాస్తవానికి అక్కడ ఉండేటువంటి అర్థం ఏమిటంటే, నోత్ నోము నోచి, శువర్గం స్వర్గాన్ని, పుహుహిన్రా పొందుదామనుగినటువంటి అమ్మనాయ్ ఓ అమ్మా అని కీర్తించడం. ఇక్కడ నోము నోచి అంటే నోము నోచి అంటే మనం అంటాం, మనకు బాగా తెలిసిన వాడు ఎవడైనా సరే బాగా చదువుకోకుండా పరీక్షల్లో పాస్ అయ్యాడు అనుకోండి, మనకు కొంచెం కోపంగా ఉంటుంది. నువ్వు బాగా కష్టపడ్డట్టున్నావే అని అంటాడు. అంటే కాపీ కొట్టి పాస్ అయి ఉంటాడు వాడు. నువ్వు బాగా కష్టపడి రాసినట్టున్నావు, బాగా చదివినట్టున్నావే అని అంటే అర్థం ఏంటంటే నువ్వు బాగా చదవకుండా కాపీ కొట్టి పాస్ అయ్యావు అని అర్థం అనమాట. దానికి ధ్వని అర్థం అనమాట. ప్రతిదానికి అనువాదాన్ని అట్లా మనం గ్రహించలేం. తిరుప్పావై ప్రబంధంలో ఉన్నటువంటి వైలక్షణ్యమే అది అనమాట. అక్కడ నోత్ చువర్గం నోము నోచి
అంటే మనమంతా కూడా కలిసి నోము నోద్దాము అని చెప్పావు. నోము నోద్దామని చెప్పి నోము నోచి స్వర్గాన్ని పుహుహిన్రా పొందేటువంటి అమ్మా అని ఇక్కడ దెప్పి పొడుస్తూ ఉన్నారు. నోమే నొయ్యిలా, కానీ కృష్ణ పరమాత్మ వచ్చిపోతూ ఉన్నాడు. నీ సుఖం అక్కడ స్వర్గం అంటే స్వర్గం అనే అర్థం తీసుకోకూడదండి, సుఖము అని తీసుకోవాలి. ఏమండి ప్రతిదానికి మీ ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పుకుంటే సరిపోతుందా అని అంటే అట్లా కుదరదు. ప్రతిదానికి మీ ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పేయండి. స్వర్గం అంటే సుఖం అని చెప్తే అట్లా కుదురుతుందండి. స్వర్గం అంటే స్వర్గమే కదా అని అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. ఒక వ్యక్తి తనకిష్టం లేనటువంటి వ్యక్తి యొక్క ఒక పండగకి వెళ్ళొచ్చాడు. అతనిది షష్ఠి పూర్తో లేకపోతే పుట్టినరోజు అనుకుందాం. ఇతన్ని ఆహ్వానించాడు, వెళ్ళాడు. అతనంటే ఇతనికి పూర్తిగా పడదు. నిర్బంధించి అక్కడ ఉంచారు. పాపం అతన్ని చక్కగా అన్ని మర్యాదలు చేశారు. అంటే చక్కగా భోజనం పెట్టారు, ఒక పెద్ద ఏసీ రూమ్ ఇచ్చారు, 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ ఇచ్చారు. అన్ని మర్యాదలు అతను పొందాడు. వాస్తవానికి ఆ వ్యక్తి అంటే ఇతనికి ఇష్టం లేదు. సరే, అంతా ఆ పండగంతా పూర్తయింది, ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, ఏమండి ఎక్కడికి వెళ్ళి వచ్చారని. నరకంలో నుంచి వచ్చాను అంటాడు. వాడు నరకానికి వెళ్ళాడా? నిజంగా నరకానికి వెళ్ళలా. అతనుకు ఇష్టం లేనటువంటి ఒక ప్రదేశానికి తాను వెళ్ళాడు కాబట్టి దాన్ని నరకంగా తాను భావిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అది నరకమేమీ కాదు. పాపం మర్యాదగా నువ్వు చూశాడు. ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇచ్చి ఏసీ రూమ్ ఇచ్చి పంచభక్ష పరమాణాలు పెడితే నరకం అని ఇతను అడుగుంటున్నాడు. ఇతనికి ఇష్టం లేదు కాబట్టి అది నరకం అన్నమాట. సీతాదేవి అంటుంది, రామచంద్రమూర్తితో అడవులకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆయన అడవులకు బయలుదేరి వెళుతుంటే నేను కూడా వస్తాను అని అంది. అంటే ఎందుకమ్మా, అడవి అంటే చాలా కష్టము, కీకారణ్యము, అనేకమైనటువంటి వన్యమృగాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఉండడం నీకు చాలా కష్టము అని అంటే, యస్త్వయా సహ సస్వర్గః యస్త్వయా సహ సస్వర్గో నిరయోయః త్వయా వినా ఇది జానన్ పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహ. నాతో పాటు అడవికి బయలుదేరు రామా. యస్త్వయా సహ సస్వర్గః, నీతో పాటు ఎక్కడైతే ఉంటే అదే నాకు స్వర్గం. నువ్వు లేకుండా ఉంటే అదేమి స్వర్గం? నా మొహం కాకపోతే నీతో పాటు ఉంటేనే అది నాకు స్వర్గం. అంటే స్వర్గము అంటే ఆనందంగా ఉండేటువంటి ఒక ప్రదేశం. ఆ సామాన్యమైన స్వర్గాన్ని ఎవరైనా కోరుకుంటారని దాంట్లో గోపికలు కోరుకుంటారు, అసలు కోరుకోరు. స్వర్గం ఎలాంటిది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కదా. ఎంత మహానుభావుడైనా సరే, ఎంత గొప్ప స్వర్గానికి వెళ్ళినా, ఎన్ని కల్పాలు ఉన్నా మళ్ళీ దిగి కిందకి రావలసిందే అనేటువంటిది శాస్త్రం కదా. యయాతి మహారాజు ఉన్నాడు. ఆయన యదువంశానికి మూల పురుషుడు, చాలా గొప్పవాడు. తాను వార్ధక్యాన్ని పొందినటువంటి తర్వాత వానప్రస్థాశ్రమాన్నంతా కూడా సజావుగా తాను సాగించి, వానప్రస్థం అంటే గృహస్థ జీవితం తర్వాత ఉండేటువంటి ఒక ఆశ్రమాన్ని వానప్రస్థాశ్రమం అని అంటాం. అడవుల్లోకి వెళ్ళిపోయి కఠోరంగా తపస్సు చేయడం. ఆయన తన వానప్రస్థాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి 30 సంవత్సరాలు నిరాహారంగా, అంటే 1000 సంవత్సరాలు కాకుండా మళ్ళీ ఆ 1000 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు నిరాహారంగా తపస్సు చేసి, 1 సంవత్సరం పంచాగ్నుల మధ్యలో తపస్సు చేసి, 1 సంవత్సరం నీటి మధ్యలో ఒంటికాలుతో తపస్సు చేసి, ఎంతో తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చినటువంటి దేవతలు ఇతనికి గొప్ప విమానాన్ని పంపించారు. ఆ విమానంలో సశరీరుడుగానే తాను స్వర్గానికి వెళ్ళాడు. సశరీరుడుగా స్వర్గం వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనకి రామాయణంలో ఒక ఇతివృత్తం వస్తుంది. త్రిశంకువు అనేటువంటి వాడు తన శరీరంతో స్వర్గానికి వెళదామని ప్రయత్నం చేస్తే ఇంద్రాది దేవతలు అట్లా కుదరదు, శరీరాన్ని మార్చుకుని రావాల్సిందే అని అంటే అది వేరే కథ అనుకోండి. అంటే సశరీరంగా వెళ్ళడం అనేది జరగదు. యయాతి అంత గొప్ప తపస్సు చేశాడు కాబట్టి అతనికి ఒక విమానం వచ్చింది. ఆ విమానంలో బయలుదేరాడు, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి దేవర్షులంతా తనని పూజించారు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకంలో కొన్ని కల్పాలంటే కల్పాలంటే కొన్ని వేల సంవత్సరాలండి. అంటే మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పం, వైవస్వత కల్పం, ఇలా కల్పాలు కొన్ని ఉంటాయి. కొన్ని కల్పాలు బ్రహ్మలోకంలో తాను ఉండి మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చాడు. మళ్ళీ తిరిగి స్వర్గానికి వస్తే ఇంద్రుడు అన్నాడు కదా, నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు అయ్యా నువ్వు. ఇంత గొప్ప మహానుభావుడు అవడం వల్లే బ్రహ్మలోకంలో తర్వాత దేవర్షుల చేత పూజలు నువ్వు అందుకున్నావు. నువ్వు సామాన్యమైనటువంటి వాడివి కాదయ్యా.
నీ రాజ్యాన్ని విడిచిపెట్టి, సహజంగా రాజైనటువంటి వాడికి భోగభాగ్యాల మీద ఇష్టం ఉంటుంది, దాన్నంతా కూడా నువ్వు త్యజించి వచ్చావు అంటే నువ్వు ఎంతో మహానుభావుడు అయి ఉంటావు. నీ పిల్లవాడికి ఏదైనా జాగ్రత్తలు చెప్పావా అని అడిగితే అతను అంటాడు, నా పిల్లవాడికి ఎన్నో రకాల జాగ్రత్తలు నేను చెప్పాను. నా రాజ్యాన్ని అతనికి అప్పగించేటప్పుడు, ఆ పూరుడికి అప్పగించేటప్పుడు రకరకాల న్యాయ సంబంధమైనటువంటి నీతి సంబంధమైన విషయాలు తెలియజేశాను అని చెప్తాడండి. ఏం చెప్పావు అంటే, ఎరుకగలవారి చరితలు కరచుచు, జ్ఞానులైనటువంటి వారి యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండు. అదే కాకుండా సజ్జనుల గోష్ఠిం కదలక ధర్మం బెరుగుచు, సజ్జనులైనటువంటి వారి గోష్ఠిలో ఎల్లప్పుడూ కూడా ఉండి వారు చెప్పేటువంటి ఏదైతే ధర్మమైన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండు. ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. నువ్వు తెలుసుకున్న దానిది ఏదైతే ఉంటుందో, అంటే మహనీయుల జ్ఞానులైన చరిత్రలు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, అదే సందర్భంలో మహనీయుల సజ్జన సాంగత్యంలో ఉన్నావు. ఉండడం వల్ల నీకు తెలిసినటువంటిది నువ్వు ఆచరించగలిగినటువంటి ధర్మాన్ని విచక్షణారహితంగా, విచక్షణపూర్వకంగా నువ్వు ఆచరించు అని చెప్పాడు. అంతేకాక ఇచ్చునది పాత్రునకు ధనమత్సుగా, వచ్చిన వాడికల్లా దానం చేయడం కాదు, సపాత్ర దానం చేయాలి. ఎవడైతే యోగ్యుడు ఉంటాడో ఆ యోగ్యతను గమనించి వాడికి నువ్వు దానాన్ని చెయ్యి. అంతేకాకుండా ఒరు వేడకుండునది, ఎవరిని కూడా అర్థించని వద్దు, ఎవరిని యాచించకు నీ జీవితంలో. అభిముఖులై వచ్చిన ఆశార్థుల వృధబుచ్చక, ఎవరైనా నిన్ను అడగడానికి యాచన చేయడానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని నిరాశగా పంపించకు, ఏదో ఒకటి ఇచ్చి పంపించు. పుచ్చగా చేయునది సర్వభూత ప్రీతిని, సమస్త భూతాలు ప్రీతిగా ఉండేట్టుగా నువ్వు ఈ విధంగా చెయ్యాలయ్యా అని చెప్పి ఎన్నో ధర్మశాస్త్ర విషయాలు నేను తెలియజేశాను అని అన్నాడు. ఇంద్రుడు అన్నాడు కదా, నిజంగా ఎంతో గొప్పవాడివయ్యా, నీ పిల్లవాడికి ఇన్ని ధర్మశాస్త్ర విషయాలు నువ్వు తెలియజేశావా అని చెప్పి, ఏమి తపంబునరించితి భూమీశ్వర పుణ్యలోక భోగంబులు తేజో మహిమననుభవించి సామాన్యమే 100,000 సంవత్సరముల్. నిజంగా నువ్వు నీ పిల్లవాడికే ఇంత ధర్మశాస్త్రాలు చెప్పావంటే నువ్వు ఎంత ధర్మాత్ముడివో కదా. అయినా ప్రత్యేకంగా చెప్పాలా, నీ యొక్క ధర్మం ఏమి తపంబు అనరించుతో, ఎంత తపస్సు చేసుంటే నువ్వు దేవర్షుల చేత పొగడబడి, కీర్తింపబడి, పూజింపబడి, ఇక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మలోకంలో కూడా పూజింపబడి, అనేకమైనటువంటి కల్పాలు పూజింపబడి ఇక్కడికి వచ్చావు అంటే ఎంత తపస్సు చేసుంటావో కదా అని అన్నాడు ఆయన. వెంటనే ఈయన అన్నాడు కదా, నేను ఆచరించిన తపస్సు సామాన్యమైన తపస్సు కాదయ్యా. సురదైత్య యక్షరాక్షస నరఖేచర శుద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుకావు అమరేంద్ర. నేను ఆచరించిన తపస్సు ఏమిటో తెలుసా? నరులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, తర్వాత మహర్షులు, మునులు, వీళ్ళంతా ఆచరించిన తపస్సు నా తపస్సు ముందు దిగదుడుపే అని అన్నాడు. అంటే మాట ప్రకారం ఊరికి అలా అనేశాడు అంతే. అనేటప్పటికీ ఇంద్రుడు అన్నాడు కదా, అయ్యయ్యో అపచారపడ్డావు నువ్వు యయాతి. వాస్తవానికి యయాతి మహారాజు చాలా యోగ్యుడే, కానీ ఒక్కసారి ఆ మాట అలా వచ్చేటప్పటికీ ఆయన, ఎంత అపచారపడ్డావు యయాతి నువ్వు, నీ తపస్సుకి ఎవరూ సరికాదన్నావు, బాగానే ఉంది, కానీ మునులు మహర్షులు కూడా నీ తపస్సుకు సరికాదు అని అన్నావు, చూసావా, పెద్ద వాగ్దోషం చేశావు, నీలో గర్వం కనిపిస్తోంది, కాబట్టి నువ్వు మళ్ళీ మానవ జన్మ ధరించాల్సిందే అని అన్నాడు. అంటే ఒక్కసారిగా ఇంద్రలోకంలో ఉన్నటువంటి వాడు ఎంతో తపస్సు చేసి మీరు ఆలోచించండి, కష్టపడి 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 ఎంతో ఆస్తి పోగు చేసినటువంటి వాడు ఏదో పొరపాటున ఒక కంపెనీ పెట్టో, ఏదో ఒక చీటీ కట్టో, లేకపోతే ఏదో ఒక గుర్రాపు ఆట ఆడో పొరపాటున ఆస్తంతా పోగొట్టుకున్నాడు అనుకోండి, అయ్యో అని తల మీద చేతులు పెట్టుకుని ఎట్లా అయితే ఏడుస్తాడో అట్లా యయాతి 1000 సంవత్సరాలు తన జీవితాన్ని పణంగా పెట్టి ఎంతో తపస్సు చేసినటువంటి వాడు ఆయన ఒక్కసారి ఇంద్రలోకం నుంచి పడిపోవాలంటే బాధపడ్డాడు ఆయన. అయ్యయ్యో ఇంత కష్టపడి మళ్ళీ నరజన్మ ఎత్తాలా నేనా? నరజన్మ అంటే ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, నా వల్ల కాదయ్యా, కనీసం ఏదో ఇక్కడ దగ్గర ఉండేటువంటి లోకంలో కన్నా నన్ను పంపించు, నా వల్ల కావడల్లా,
నేను వెళ్ళలేను ఈ మర్త్యలోకానికి అని ప్రార్థిస్తే దయతలచి నక్షత్రలోకానికి పంపించాడు ఇంద్రుడు. ఆ నక్షత్రలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మహనీయులైనటువంటి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఈయన రాగానే ఈయన తేజస్సు అంతా చూసి ఆయన్ని పూజించి యయాతి మహారాజుని, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే అప్పుడు చెప్పాడు, నేను బ్రహ్మలోకం నుంచి తర్వాత ఇంద్రలోకానికి వచ్చి ఇంద్రలోకం నుంచి వస్తున్నానయ్యా. పొరపాటున ఏదో ఒక వాగ్దోషం చేశాను, కొంత అహంకరించాను, నా పుణ్యమంతా కూడా ప్రక్షిప్తమైపోయింది, తద్వారా మళ్ళీ ఈ లోకానికి రావడం జరిగిందయ్యా. వాస్తవానికి నా దోషమే ఇది, నేను అట్లా మాట్లాడకుండా ఉండవలసింది అని అంటే అప్పుడు అక్కడ ఆ నక్షత్ర మండలంలో ఉండేటువంటి వాళ్ళంతా, నువ్వు ఎన్నో లోకాలు చరించావు కదా, బ్రహ్మలోకం మొదలైనటువంటి లోకాలు చరించావు కదా, కాబట్టి నీకెన్నో గొప్ప గొప్ప ధర్మ సూక్ష్మాలని తెలిసి ఉంటాయి, కాబట్టి అవన్నీ కూడా మాకు ఉపదేశించు అంటే రకరకాల ధర్మ సూక్ష్మాలు తెలియజేసి వేదం అనేటువంటిది పరమ ప్రమాణమైనటువంటిది, దానిలో చెప్పబడినటువంటి కర్మకాండంతా జాగ్రత్తగా ఆచరించి ఆ పరమాత్మను పొందడమే మనిషికి ఉండేటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం. అదే కాకుండా ఇతరులకు తనకు చేయగలిగినంత సహాయాన్ని తాను చెయ్యాలి, ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర తను గర్వించకూడదు అనేటువంటి ఎన్నో ధర్మ సూక్ష్మాలన్నీ తెలియజేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి నక్షత్ర మండలంలో ఉండేటువంటి వాళ్ళు అడిగారట, మాకు స్వర్గం ఉన్నదా, స్వర్గలోకానికి మేము వెళ్ళగలమా అని ప్రశ్న వేస్తే అప్పుడు ఆయన అన్నాడు కదా, తప్పకుండా మీకు స్వర్గలోకం ఉన్నది, తర్వాత మీరు స్వర్గలోకానికి వెళతారు అని అనగానే వాళ్ళు అన్నారు కదా, మేము స్వర్గలోకానికి బయలుదేరుతూ ఉన్నాం, మాతో పాటు నువ్వు కూడా రా. అదేమిటి, స్వర్గలోకం నుంచి వచ్చేసాను కదా, మళ్ళీ ఎట్లా మీతో పాటు వస్తాను అని అంటే, నువ్వు ఎంతో పుణ్యాన్ని ఆర్జించావు, ఎందువల్ల అంటే అక్కడ నీ పశ్చాత్తాపమే, నేను తప్పు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడమే కాకుండా ఇక్కడ ఈ నక్షత్రలోకానికి వచ్చి మాకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు నువ్వు తెలియజేశావు, కాబట్టి నీ పాపం ఏదైతే ఉందో అదంతా పోయి మళ్ళీ పుణ్యం చాలా ఎక్కువగా వచ్చింది, నువ్వు మళ్ళీ స్వర్గానికి రావచ్చును అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళారు అనేటువంటిది చరిత్ర. అంటే ఇక్కడ రెండు రకాల విషయాలు మనం తెలుసుకోవాలండి. అంటే సజ్జన సాంగత్యం చాలా ముఖ్యము. అంటే అతను అక్కడి నుంచి కనుక భూలోకంలో పడుంటే మళ్ళీ ఏదో మనిషిలాగా తాను జన్మించి ఏదో కొన్ని కష్ట నష్టాలు పడి దుర్మార్గుల మధ్య మంచివాళ్ల మధ్య పడి ఎక్కువ పుణ్యమో ఎక్కువ పాపమో చేసుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి ఎక్కువ కాలం పట్టేది. అలా కాకుండా నక్షత్రలోకంలో సత్పురుషుల మధ్య తాను ఉండడం వల్ల వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పి సజ్జన సాంగత్యం తాను చేయడం వల్ల తనకు మళ్ళీ స్వర్గం ఎట్లా అయితే వచ్చిందో, ఈ గోపికలు ప్రతి గోపబాలికను లేపుతున్నారు కదా, ఎందువల్ల అంటే సజ్జన సాంగత్యము. వాళ్లతో మనం ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి. సత్సంగాత్ భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్ అని పెద్దలు చెప్తారు. ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ముందుగా సజ్జన సాంగత్యం ఉండాలి, సత్సంగాత్. తర్వాత ఆ సజ్జన సాంగత్యం వల్ల ఈ సంసారంలో ఒక రకమైనటువంటి ఏవగింపు వాడికి పుడుతుంది. భవ నిస్పృహ, ఏవగింపు వల్ల ఒక గొప్పవాడైనటువంటి ఆచార్యుణ్ణి తాను ఆశ్రయిస్తాడు. తర్వాత గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్, ఆచార్యుణ్ణి తాను పొంది తద్వారా తాను ఆ పరమాత్మను పొందుతాడు అని శాస్త్రం చెబుతోంది కదా. ఇక్కడ మనం రెండు విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. స్వర్గం అనేటువంటిది చాలా తుచ్చమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు అని చెప్పుకుంటూనే సజ్జన సాంగత్యం చాలా గొప్పది. ఈ రెండు సమాధానాలు ఇక్కడే వచ్చాయి. ప్రతి గోపికను లేపుకుంటూ ఎందుకు వెళుతున్నారండి అంటే సజ్జన సాంగత్యం ఉండాలి. వీళ్ళకే కాదు వాళ్ళకి ఉండాలి. అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి సజ్జన సాంగత్యం చాలా ముఖ్యమైనది అని గుర్తించినటువంటి గోపికలు ఒక్కొక్క గోపికను మేల్కొలుపుతూ వెళుతున్నారు. ఇవాటి ఈ గోపికను మేల్కొలుపు నోత్తు చువర్గం పుహిమ్మవమ్మనాయ్. అమ్మా, నోము నోయకుండానే చెప్పాను కదా, నోత్తు అంటే నోము నోచి అని అర్థం చెప్పుకోకూడదు. మనమంతా వ్రతం చేద్దాం అని చెప్పినటువంటి నీవు నోము నోయకుండగానే నోత్తు చువర్గం, సుఖాన్ని అంటే ఆ భగవత్ సుఖాన్ని పూహిన్న అమ్మనాయ్, పొందేటువంటి ఓ గొప్పదానా, ఓ అమ్మా అని కీర్తించారు. వాసల్ తిరవాదార్ మాత్తమున్ తారారో వాసల్ తిరవాదార్, పోని తలుపు తెరవకపోయావు, అదేంటి
మాట్లాడనన్నా మాట్లాడవచ్చు కదా, కనీసం మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరైనా తలుపు కొట్టి భిక్షగాడు వచ్చినా లేదు పో అని అంటామా లేదా? ఏమీ మాట్లాడకుండా తలుపులు మూసుకుని అయితే ఉండం కదా. బాగా కొడుతూ ఉన్నాడు, చీ లేదు అవతలికి పో, నేను ఇప్పుడేం పెట్టను అని ఏదో ఒక సమాధానం చెప్తాం కదా. అట్లా మాత్తమున్ తారారో మాట ఇప్పుడు భాషలు తెరవాదారు మాట మాట్లాడకపోయినప్పటికీ కూడా తలుపు తెరవకపోయినప్పటికైనా సరే కనీసం మాట అయినా మాట్లాడాలి కదా. మాత్తమున్ తారారో భాషలు తెరవాదార్ అని అంటే బయట ఉండేటువంటి గోప బాలికలకు ఒక్కొక్కళ్ళు ఒక చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఈమె తలుపు తెరవడం లేదు అంటే ఒక గోప బాలిక అంది కదా, నువ్వు అమ్మనాయ్ అంటే ఓ అమ్మా నువ్వు స్వామినివి అన్నావు కదా. ఆమెకి బాధ కలిగి ఉంటుంది. భగవద్భక్తులు ఎప్పుడైనా కీర్తి ప్రతిష్టలు కోరుకోరు కదా, నువ్వు అలా అనడం వల్ల బాధ కలిగి రావడం లేదేమో అని ఒక గోప బాలిక అంది. అలా కాదమ్మా, నువ్వు నోతుచ్చువర్గం పుహిమ్మ అమ్మనాయ్ అని చెప్పి దెప్పి పొడుపుగా మాట్లాడావు కాబట్టి అందువల్ల రావట్లేదేమో అని ఒక గోప బాలిక అంది. ఇదంతా ఇంకో గోప బాలిక అంది కదా, అదంతా కానే కాదు. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అది ఎట్లా చెబుతాను అని అంటున్నారా? ఇక్కడి వరకు మనందరికీ తులసి వాసన వస్తోంది, శుద్ధమైనటువంటి తులసి వాసన వస్తోంది అంటే లోపల కృష్ణ పరమాత్మ ఉండి ఉంటాడు కాబట్టే రావడం లేదమ్మా అని అంటే అప్పుడు వీళ్ళని మాత్తముంతారవరో వాసలు తిరవాదార్ అని అంటే నాత్తతుళాయుముడి నారాయణన్ నాత్తతుళాయుముడి నారాయణన్ లోపల ఆ సుగంధమైనటువంటి పరిమళభరితమైనటువంటి తులసి యొక్క వాసన వస్తోంది. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదమ్మా అని అనగానే ఆయన మాత్రం లేడు అంది లోపల ఉండేటువంటి ఆమె. ఆయన మాత్రం లేనే లేడు. మరి అట్లయితే లేనే లేడు అని సమాధానం చెప్పావు కదా, కానీ మా అందరికీ తులసి వాసన వస్తోంది కదా. తులసి కారణం ఎత్ర పద్మసరాంశి చ వసంతి వైష్ణవో ఎత్ర తత్ర సన్నిహితో హరిహి అని శాస్త్రం కదా. తులసి కారణం కానీ పద్మవనం కానీ లేకపోతే భక్తులు కానీ ఎక్కడైతే ఉంటారో అక్కడ హరి ఎప్పుడూ కూడా నిత్య నివాసం చేస్తాడు అని శాస్త్రం కాబట్టి నువ్వు భక్తురాలివే. అంతేకాకుండా తులసి వాసన అక్కడి నుంచి వస్తోంది అంటే రూఢి చేస్తోంది కృష్ణ పరమాత్మ లోపల ఉండి ఉంటాడు అని వీళ్ళు అడిగితే ఆవిడ లేనే లేడమ్మా అంటే మరి నాత్తతుయాముడి ఆ తులసి వాసన వస్తోంది కదా అంటే లేనే లేడమ్మా. రావాలి అంటే నేరుగానే రావాలి కానీ ఎటు నుంచి వస్తాడు అంటే బయట వాళ్ళు అంటున్నాడు కదా నారాయణన్, ఆయన సర్వవ్యాపకమైనటువంటి వాడు కాబట్టి ఎట్లా అయినా రాగలడు. ఆయనకి ఇలా రావాలి అలా రావాలి అని ఏదైనా దారి ఉన్నదా? ఎట్లా అయినా రాగలడమ్మా నారాయణన్ అని చెప్పి ఇంకా లేవకపోయేటప్పటికీ నమ్మాళ్ పోత్తప్పరదెరుం పుణ్యనాల్ అని మన చేత కీర్తింపబడేటువంటి ఆ రామచంద్రమూర్తి ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి చేత పండురునాల్ ఒకానొక సమయంలో కూతత్తిన్ వాళ్వింద కుంభకర్ణను తోత్తుం ఉనక్కే పెరుంతు ఇల్దాన్ తందాను. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి చేత బాణం తగిలినటువంటి కుంభకర్ణుడు తాను వెళ్ళిపోతూ ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి ఏం చేస్తారు? తమ ఆస్తిని పక్కవాడికి ఇచ్చి చచ్చిపోతారు కదా, ఎవరైనా అదే చేసేది. మరి రామాయణంలో పరశురాముడు వచ్చాడు, రామచంద్రమూర్తి వివాహం అయింది, కోపంతో ఊగిపోతూ వచ్చాడు. ఊగిపోతూ వచ్చి ఎవరు శివధనుర్భంగం చేసింది అని అడిగాడు. నేనే చేశానండి అన్నాడు. నువ్వు శివధనుర్భంగం చేశావు కానీ విష్ణుచాపాన్ని నువ్వు వంచగలవా అని ప్రశ్న వేశాడు. అయ్యో అదెంత పనండి అన్నాడు ఆయన. నమస్కారం చేశాడు, విష్ణుచాపాన్ని చేతికి అందించాడు. ఈయన తేజస్సు కాస్త ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ధనస్సుని కూడా తాను ఎక్కుపెట్టాడు. అంటే ఈ యుద్ధంలో తాను ఓడిపోయాడు కాబట్టి పరశురాముడు ఏం చెయ్యాలి? ఓడిపోయాడు, తన సమస్తాన్ని తాను ఇవ్వాలి. రామచంద్రమూర్తి అన్నాడు కదా నేను బాణం ఎక్కువ పెట్టాను, దీన్ని ఎక్కడ వదిలేది అని అడిగాడు. నా పుణ్యలోకాలన్నీ నువ్వు తీసుకో అన్నాడు ఆయన. నేను తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశం మాత్రం అట్టే పెట్టి నేను ఇంతవరకు క్షత్రియులందరినీ సంహరించి ఎంతో ఈ భూ ప్రదక్షిణమంతా చేశాను, ఎంతో పుణ్యాన్ని ఆర్జించాను కాబట్టి నా పుణ్యలోకాలన్నీ కూడా ఈ బాణంతో కొట్టి నీవు గ్రహించు అని అన్నాడు. కాబట్టి పరశురాముడు ఓడిపోయాడు కాబట్టి పరశురాముడి దగ్గర నుంచి ఆయన ఆ పుణ్యలోకాలు తీసుకున్నాడు రామచంద్రమూర్తి. అదేవిధంగా కుంభకర్ణుడు కూడా రామచంద్రమూర్తి బాణ పరంపరతో చనిపోతూ తన నిద్ర ఎవరికి ఇవ్వాలో అని ఆలోచించట. ఆ కుంభకర్ణుడు ఇతివృత్తం చెబుతారండి రామాయణంలో. మనకి రెండు రకాలుగా చెప్తారు. కుంభకర్ణుడు తపస్సు చేసి నిర్దేవం అని అడగబోతూ నిద్రేవం అని అడిగాడు, తద్వారా నిద్ర వచ్చింది అని ఒకటి చెబితే రామాయణంలోనే ఇతివృత్తం వస్తుంది.
లంకానగరంలో ఉండేటువంటి రావణాసురుడు తాను పెద్ద యుద్ధం చేశాడు రామచంద్రమూర్తితో. ఆ యుద్ధంలో తన సేనాధిపతి కూడా మరణించిన తర్వాత కోపంతో ఊగిపోతూ యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధరంగంలో రామచంద్రమూర్తితో పోరుతూ ఉండేటువంటి సందర్భంలో ఆయన బాణాన్ని రామచంద్రమూర్తి వైపుకు కాకుండా హనుమంతుడి మీదకి ప్రయోగించాడు. ఎప్పుడైతే హనుమంతుడి మీదకి ప్రయోగించాడో రామచంద్రమూర్తికి తన మీద ప్రయోగించినా ఏమనుకోడు, కానీ హనుమంతుడి మీద ప్రయోగిస్తే కోపం వచ్చింది. ఇంక వెంటనే యుద్ధం ప్రారంభించి బాగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణాసురుడి రథం విరిగిపోయింది, సారథి పారిపోయాడు, గుర్రాలు చచ్చిపోయాయి. రావణాసురుడి చేతిలో ఉండేటువంటి ధనస్సుని కూడా విరిచి చాలా అలిసిపోయావయ్యా, ఇవాళిపోయి రేపటికి రా, కొత్త రథాన్ని, కొత్త గుర్రాల్ని, కొత్త సారథిని చక్కగా రాత్రంతా విశ్రమించి మంచి పరాక్రమంతో మళ్ళీ రా అన్నాడు. పరుగు పోయింది, ఆయనకి కోపం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాల. లంకానగరానికి వెళ్ళాడు, పడుకున్నటువంటి కుంభకర్ణుడిని లేపాడు. ఈ కుంభకర్ణుడు ఎప్పుడైతే లేచాడో బాగా మధ్యాహ్నంతా సేవించి ఆయన ఆ హుంకారం చేస్తూ యుద్ధరంగానికి వస్తూ ఉంటే లంకానగరంలో ఉన్నటువంటి కుంభకర్ణుడు యుద్ధరంగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇతర వానర వీరులందరికీ కూడా కనిపించాట. కనిపిస్తే వెంటనే పక్కన ఉన్నటువంటి విభీషణుని అడిగాడు రామచంద్రమూర్తి, ఎవరయ్యా ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఇంత భయంకరాకారంగా ఉన్నాడు, ఎవడు వీడు, ఇంతకీ ఇలాంటి ఆకారాన్ని మునిపెనడు నేను చూడలేదే, ఇంత ఎత్తుగా ఉన్నాడే, లంకానగరం అంతా వ్యాపించి ఉన్నాడు వీడు, ఎవడు వీడు అని ప్రశ్న వేస్తే అప్పుడు విభీషణుడు చెప్తాడు కదా, విశ్రవసు యొక్క కుమారుడు, నా తమ్ముడు, ఇతను పుట్టినప్పుడే పరాక్రమవంతుడు. ఏం తపస్సు, మేమైనా తపస్సు, పుట్టినప్పుడే పరాక్రమవంతుడు. యక్ష రాక్షస నాగజాతులందరినీ కూడా జయించినటువంటి పరాక్రమవంతుడు. ఇతనికి ఆకలి వేస్తే ఏం తింటాడో వాడికే తెలియదు. లోకల్లో ఉన్న సమస్త జంతుజాలాన్ని, జీవరాశిని తినేస్తూ ఉంటే వాళ్ళంతా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. అలా మొరబెట్టుకున్నప్పుడు ఇంద్రుడు ఇతని నుండి ఈ జీవరాశుల్ని కాపాడదాం అనుకొని చెప్పి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినప్పుడు వజ్రాయుధం ఈ కుంభకర్ణుడికి తగలగానే కోపం వచ్చి పెద్దగా అరుస్తూ ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఇంద్రుడి ఐరావతానికి ఉండేటువంటి ఆ ఏనుగు కొమ్ముని, ఆ దంతాన్నే పెకలించి ఇంద్రుడిని చావబాదట. అంటే ఆ దంతానికి ఇంద్రుడిని చావబాదేటప్పటికీ ఇంద్రుడికి భయం వేసింది, వీడు నన్ను చంపేసేట్టున్నాడు రా బాబు. పరిగెత్తుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి ఏడుస్తూ బ్రహ్మతో మొరబెట్టుకున్నాడు. పెద్ద రాక్షసుడు వాడు, లోక కంటకుళ్ళా తయారయ్యాడు, జంతుజాలం కూడా సృష్టి కూడా మిగిలేట్టు లేదయ్యా, వాణ్ణి గనక మనం ఉంచితే ప్రళయం అవసరంలా జంతుజాలమే లేకుండా చేస్తాడన్నాడు ఆయన. సరే, బ్రహ్మ దేవతలకు రాక్షసులకు మధ్య ఉండేటువంటి ఒక వారధి లాంటివాడు. ఆయన రాక్షసుల్ని పిలిపించాడు, దేవతల్ని పిలిపించాడు, ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకి కుంభకర్ణుడు వస్తూ ఉంటే బ్రహ్మే ఒక 5 నిమిషాలు చలించిపోయాట. వీడు పరమ దుర్మార్గుడిలా ఉన్నాడే, మనం చేసిన సృష్టి అంతా వీడే తినేసేట్టు ఉన్నాడు అని భయపడిపోయాట. ఒక 5 నిమిషాలు కంపించిపోయి కుంభకర్ణుడిని చూసి, ఒరే మీ నాన్న నిన్ను ఈ జీవజాతంతా తినడానికే పుట్టించినట్టున్నాడే, ఇలాంటి వాడికి పుట్టావేమిట్రా అని చెప్పి, ఇలా కాదు, నువ్వు ఎప్పుడు కూడా చచ్చినట్టు పడుకో అని అన్నట్ట. అంటే నువ్వు లేవద్దు, చచ్చినట్టు పడుకోవాలి అని అనేటప్పటికీ రావణాసురుడు ఏడవడం ప్రారంభించాడు. ఎంత అన్యాయం చేస్తున్నావు తాత, ఇంత అన్యాయం చేస్తావంటే, పౌలస్త్య బ్రహ్మ యొక్క వంశం కదా వీళ్ళదంతా, పౌలస్త్యుడు బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి నువ్వు నీ మనవడికి ఇలాంటి వరాన్ని ఇస్తావా, ఇలాంటి శాపాన్ని ఇస్తావా? నువ్వు కాయలు కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెట్టు పడిపోతే ఎంత బాధ కలుగుతుందో అట్లా ఈ కుంభకర్ణుడు పోతే నాకు అలాంటి బాధ కలుగుతుందయ్యా. ఇది ఎంత అన్యాయము. దేవతల మీద నీకు పక్షపాతం ఉంటే ఉండొచ్చు, కానీ కనీసం కనికరం అయినా లేకుండా నీ మనవడను కూడా చూడకుండా ఇలాంటి శాపాన్ని ఇస్తావా? ఏదైనా న్యాయం ఉందా? అంటే చచ్చిపోయినట్టు పడుకో అని అంటే ఇంకా చచ్చినా ఒకటే, పడుకున్నా ఒకటే, ఇక వాడి వల్ల ప్రయోజనం ఏముంది లోకానికి, ఇది అన్యాయం కదా అని అంటే అప్పుడు అన్నాడు కదా ఈయన, లేదు 6 నెలలు నిద్రపోతాడు, ఒకరోజు వేస్తాడు. అంటే వీడి కనుక ప్రతిరోజు ఉంటే జీవజాతి ఇంక ప్రళయం అవసరంలా, కృష్ణ పరమాత్మ సంకల్పం చేయాల్సిన అవసరంలా, జలప్రళయం రావాల్సిన వీడే తినేస్తాడు మొత్తం జంతుజాలాన్ని. ఆ యుద్ధంలో వర్ణిస్తారండి, ఆ కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ వానర వీరులు ఒక 10 మందిని ఒకసారి, 7గురిని ఒకసారి, 10 మందిని ఒకసారి, మొత్తం వృక్షాలు పట్టుకొచ్చే వానవీరుల్ని సైతం నోట్లో వేసుకుని తినేస్తున్నట్ట. అంటే ఆ రక్తం అంతా కారి ఒళ్ళంతా గందరగోళమైనటువంటి వర్ణన ఆ యుద్ధంలో. అలాంటి పరాక్రమవంతుడు
ఈ కుంభకర్ణుడు కాబట్టి సరే ఒక 6 నెలలు పడుకుంటాడు, ఒక్కరోజు లేస్తాడు, ఆ ఒక్కరోజు మాత్రం ఆహారాన్ని స్వీకరిస్తాడు, మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు అంటున్నానయ్యా అన్నాడు. అలా ఉండేటువంటి ఆ కుంభకర్ణుడిని లేపాడు ఈ రావణాసురుడు. కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు, సరే కుంభకర్ణుడు మరణించాడు. ఇక్కడ చమత్కారంగా చెబుతున్నారు, అలాంటి కుంభకర్ణుడు ప్రతివాడు తన ఆస్తిని ఎవరికో ఒకళ్ళు ఇవ్వాలి కదా, ఒకవేళ తన నిద్ర అనేటువంటి ఆస్తిని ఎవరికి ఇవ్వాలా అని చూసి కుంభకర్ణను పెరుంతుయిల్దాన్ తందానో, ఆ పెద్ద నిద్రని నీకు ఇచ్చాడేమో, పెరుంతుయిల్దాన్ తందానో ఆత్తవనందలుడయాయ్, అంటే పెద్ద నిద్ర కలిగినటువంటి దానా. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలని నిన్న కూడా చెప్పుకున్న వేదాంత పెద్ద నిద్ర కలిగినటువంటి దాన అంటే యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అని మనకి భగవద్గీతలో వస్తుంది. అంటే ప్రపంచంలో ఋషి ఎలా ఉంటాడు, మహనీయుడు ఎలా ఉంటాడు అంటే లోకమంతా మేలుకొని ఉన్నప్పుడు తాను నిద్రపోతాట. అంటే పడుకుని నిద్రపోడు, ఈ వ్యావహారికమైనటువంటి చిత్తవృత్తులలో తాను నిద్రపోతూ ఉంటాడు. లోకమంతా పడుకున్నప్పుడు తాను మేలుగాస్తాడు. అంటే వీళ్ళంతా పడుకున్నప్పుడు తాను భగవద్ అనుసంధానం చేసుకుంటూ ఉంటాడు అని భగవద్గీతలో చెప్పినట్టుగా అలా వీళ్ళు ఇవన్నీ ధ్వని అర్థంలో చెబుతున్నారు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆత్తవనందలుడయాయ్, అలాంటి పెద్ద నిద్ర కలిగినటువంటి దానా అరుంకలమే, అంటే చాలా అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి కలమే, ఒక ఆభరణం లాంటిదానా, మా గోష్ఠికి నువ్వు ఆభరణమైనటువంటి దానివి కదమ్మా, నువ్వు విడిచిపెడితే ఈ గోష్ఠి ఏం రంజిస్తుంది, నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే కృష్ణ పరమాత్మ మా మాట వింటాడు. అరుంకలమే తేక్షమాయి వందు తిరా, నువ్వు ఎక్కడ పైన భవంతిలో ఉన్నావు, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగి వచ్చి ఈ తలుపులు తెరవాలమ్మా. ఆ దిగేటువంటి సందర్భంలో నిద్రపోతూ, అంటే నువ్వు భగవద్ అనుభవం చేస్తూ ఉన్నటువంటి ఆ స్థితిలోనే రాకూడదు, నువ్వు వేరే స్థితిలో రావాలి అని చెప్పి ఈమెని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ అలా రావద్దు అనడానికి కారణం ఏమిటి అంటే ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. అంటే తార యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ వ్యాఖ్యానకారులు తెలియజేస్తారు. తార రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సుగ్రీవుడికి గనక తన రాజ్యాన్ని ఇప్పిస్తే సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి అర్ధాంగి అయినటువంటి సీతాన్వేషణ చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. తద్వారా అయిపోయింది, తాను రాజ్యాన్ని పొందాడు, వర్షాకాలం వచ్చింది, ఆ అనుభవం అంతా అనుభవిస్తూ ఉన్నాడు. వర్షాకాలం దాటిపోయినా కూడా అలాగే ఉండేటప్పటికీ లక్ష్మణస్వామిని పంపించాడు. ఏమని చెప్పి పంపించాడో తెలుసా అండి, వాలిని పంపించినటువంటి మార్గం ఇంకా అట్లా సిద్ధంగానే ఉంది, ఇంకా మూయబడలేదు, నువ్వు గనక మాట వినకపోతే మళ్ళీ ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను అని చెప్పి లక్ష్మణస్వామిని పంపించాడు. లక్ష్మణుడు కోపంతో వెళ్ళి ఒక్కసారిగా ఆ కిష్కింధ దగ్గర ఉండి ధనుష్టంకారం చేశాడు. ఒకసారి నారి ఒక్కసారి లాగి వదిలాడు, అదే ప్రాణాలు పోయేట్టు ఉంది ఆ శబ్దమే. అంత కోపంగా ఉన్నాడు లక్ష్మణస్వామి. ఆ కోపంగా ఉన్న లక్ష్మణస్వామిని శాంతపరచడం కోసం తార బాగా, అంటే సుగ్రీవుడితో ఉంది, మంచి మదిరాపానం చేసింది, అట్లానే పరిగెత్తుకుంటూ వచ్చిందట. ఎందువల్ల అలా వచ్చింది అంటే చమత్కారం, ఆర్యపుత్రుడైనటువంటి వాడు, ఎప్పుడు మహనీయుడైనటువంటి వాడు పరస్త్రీలను చూడడు. తాను వెంటనే వేరే స్థితిలో మామూలుగా ఉంటే నమస్కారం చేస్తాడు, వేరే స్థితిలో కనుక తాను ఉంటే తల దించేసుకుంటాడు, కొంతవరకు తన కోపం ఉపశమనం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తార ఎలా ఉన్నదో అలానే బయలుదేరి వచ్చేసిందట ఆ సుగ్రీవుడితో పాన్పుపై ఉన్నటువంటి ఆమె. వెంటనే లక్ష్మణస్వామి తన తల దించుకొని కొంత ఉపశమనాన్ని పొందాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం వ్రతమాచరిద్దామని అనుకుంటూ ఉన్నాము, నువ్వు గనక అలాగే గనక వస్తే, కృష్ణానుభవం చేస్తూ అలాగే గనక వస్తే మాకు కూడా ఈ వ్రతంలో అంత ఇచ్చ కలగదమ్మా, కృష్ణానుభవం చేయాలి అని అనిపిస్తుంది. అంటే భగవద్ అనుభవం కంటే కూడా భాగవత అనుభవం చాలా గొప్పది, భగవద్భక్తుల్ని అనుభవించడం చాలా గొప్పది అని శాస్త్రం. కాబట్టి మనమంతా కలిసి వెళ్ళి కృష్ణ పరమాత్మను అనుభవించాలి అని మేము ఆగుతున్నాం. నువ్వు అట్లా రాకు, భగవద్ అనుభవంతో రాకు, కొంత ఏమరుపాటుని తొలగించుకొని నెమ్మదిగా ఆ మెట్లు దిగి రావమ్మా అని చెప్పి ఈ గోపబాలికను కూడా వాళ్ళు మేలుకొలిపి తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చివరి అంశమైనటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై
దానిలోని ఇవాల్టి పాశురం నోత్తు చువర్గం అనేటువంటి ఈ పాశురానికి స్వతంత్ర గేయ రచన. నోమునోచి స్వర్గ సుఖమునొందదగిన సఖియ లెమ్మ అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి బి చిన్నమదేవి గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా నాదరిరాజన మంటపం నుంచి వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళ వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.